విశాఖ నగరంలో జరుగుతున్న వరుస నేరాలతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. నేరాల నియంత్రణకు సిపి ఆధ్వర్యంలో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ నేరాల సంఖ్య తగ్గడం లేదు. అయితే ఈసారి ఓ మహిళా సీఐ రిటైర్డ్ నావల్ ఆఫీసర్లను బురిడీ కొట్టించి 15 లక్షల రూపాయలు అడ్డంగా దోచేసింది. ఈ మోసంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ నిందితురాలు సీఐ కావడంతో విషయం బయటకొస్తే పోలీస్ శాఖకు చెడ్డ పేరొస్తుందని రహస్యంగా 2 రోజుల విచారణ సాగించారు. అయినప్పటికీ ఈ ఘటనపై పోలీసులు చేస్తున్న విచారణకు సంబంధించి వివరాలు బయటకు వెల్లడయ్యాయి. ఏదైనా అన్యాయం జరిగితే న్యాయం చేయాలని ప్రజలు పోలీసుల వద్దకు వెళ్తారు. అలాంటిది పోలీస్ అధికారే మోసానికి సూత్రధారి కావటం నిజంగా విచారకరం. వివరాలు చూస్తే రిటైర్డ్ నావల్ ఆఫీసర్స్ కొల్లి శ్రీను, శ్రీధర్లు తమకు వచ్చిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ మొత్తాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టాలని భావించారు. ఈ దిశగా ప్రయత్నాలు కూడా చేపట్టారు. అయితే అందులో ఒక వ్యక్తి వీరిద్దరినీ సంప్రదించి 90,500,000 నోట్లు ఇస్తే ₹1,00,00,000 నోట్లు ఇస్తామని 2 రిటైర్డ్ నావల్ ఆఫీసర్లను నమ్మించాడు. అయినప్పటికీ ఆ ఆఫీసర్లిద్దరూ నమ్మకపోవడంతో మరొక వ్యక్తి ద్వారా ఇది నిజమని నమ్మించే ప్రయత్నం చేశాడు. వారు చెప్పినట్లు చేస్తే కొంత మొత్తం అదనంగా వస్తుందని, ఆ మొత్తంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించవచ్చని 2 నావల్ ఆఫీసర్లు నమ్మించినట్లు తెలుస్తోంది. అందుకు వారి అంగీకారాన్ని తెలియజేశారు. వారిద్దరినీ తమతో పాటు వాహనంలో తీసుకువెళ్తున్న సమయంలో దారి మధ్యలో ఆ వాహనాన్ని నడిపే డ్రైవర్తో పాటు మధ్యవర్తి సూరి కూడా ఆ ఇద్దరిని బెదిరించి వారి వద్ద ఉన్న 90 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత ఆ ఇద్దరిని ఏఆర్సీఐ స్వర్ణలత వద్దకు తీసుకువెళ్లారు. స్వర్ణలత ఆ ఇద్దరిని బెదిరించి భయపెట్టి 90 లక్షల్లో 15 లక్షల రూపాయలను తీసుకుంది. ఈ విషయం ఎక్కడైనా చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తమను హెచ్చరించిందని బాధితులు చెబుతున్నారు. 90,500,000 నోట్లు ఇస్తే కోటి మోసం చేయటమే కాకుండా తమ వద్ద నుంచి ₹1,00,00,000 ఇస్తామని మోసం చేయటమే కాకుండా తమ వద్ద నుంచి 15 లక్షలు స్వర్ణలత తీసుకోవడంతో తాము మోసానికి గురయ్యామని భావించారు. వెంటనే నేరుగా నేవీ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. 90,500,000 నోట్లు ఇస్తే ₹1,00,00,000 నోట్లు ఇస్తామని మోసం చేసి సుమారు 15 లక్షలు కొట్టేసిన సీఐ సిబ్బంది. సీఐతో మరో 2 సిబ్బంది ప్రమేయంపై నిర్ధారణ. ఇంటి దొంగలను పట్టించిన ఈ పంపకాలు. పోలీసులను ఆశ్రయించిన రిటైర్డ్ నావల్ ఆఫీసర్ల విషయం తెలియడంతో సీఐ అరెస్టుకు ఆదేశించిన సిపి. రాజకీయ ప్రమేయంతో కొంత వెనక్కి తగ్గిన పోలీసులు. మునుపో కేసులో ఎస్పీ నాగమణి, అలాగే కానిస్టేబుళ్ల పాత్ర పోలీసుల పరువు తీస్తే నేడు నావల్ ఆఫీసర్లను మోసం చేసి సీఐ స్వర్ణలత పోలీస్ శాఖ గౌరవాన్ని మరింత మంటగలిపిందని అంటున్నారు పోలీస్ అధికారులు. ఈ విషయం బయటకు పొక్కకుండా రహస్యంగా విచారణ ప్రారంభించారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇంకా చాలా విషయాలు వెలుగులోకి రావాల్సి ఉంది. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే హోంశాఖకు కూడా తెలియడంతో పరిస్థితి సీరియస్ గా మారింది. డీజీపీ కూడా ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని, నేరం నిరూపణ అయితే నిందితులను అరెస్టు చేయాలని విశాఖ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో విశాఖ నగర సిపి డాక్టర్ త్రివిక్రమ వర్మ, డీజీపీ ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. ప్రజలకు న్యాయం చేయాల్సిన పోలీసులే ఇలా నేరాలకు పాల్పడితే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని, తమకేదైనా జరిగితే ఇంకెవరికి చెప్పుకోవాలని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఇక విచారణలో సీఐ స్వర్ణలత తను చేసిన నేరాన్ని మొదట అంగీకరించలేదు. అయితే పోలీసు ఉన్నతాధికారులు తమదైన శైలిలో విచారణ జరిపేసరికి సీఐ స్వర్ణలత నిజాన్ని అంగీకరించాల్సి వచ్చింది. ఈ ఘటనపై ఆ వివరాలను విచారణ అధికారులకు సీఐ తెలియజేసింది. ప్రస్తుతం సిటీ హోంగార్డ్స్ సీఐగా పనిచేస్తున్న స్వర్ణలత ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలిగా కూడా వ్యవహరిస్తున్నారు. చట్టాన్ని కాపాడాల్సిన అధికారులు తమ చేతలతో పోలీస్ శాఖకు మరింత చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. రిటైర్డ్ నావల్ ఆఫీసర్లను మోసం చేసిన ఠాకి నాయకత్వం వహించిన సీఐ స్వర్ణలతను, అలాగే ఆమెకు సహకరించిన 2 కూడా అరెస్టు చేసేందుకు పోలీసులు సన్నద్దమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై 3 పోలీస్ స్టేషన్ల లిమిట్స్ దర్యాప్తు చేసినట్టు సమాచారం. 2 రోజుల తరువాత ఎట్టకేలకు ద్వారక పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై అసలైన నిజాలు ఎన్నో బయటపడాల్సి ఉంది. చూద్దాం కంచే చేనుమేసిన కథ ఎటుపోతుందో.